నమస్కారం ఎన్ఎస్‌న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. లింబా గ్రామానికి 1,80,00,000 రూపాయల నిధులు ఇచ్చారు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 10 లక్షల రూపాయల శివాలయ ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు ధన్యవాదములు తెలిపిన గ్రామస్తులు. గతంలో ఎన్నడూ లేని విధంగా మా గ్రామానికి 2 సంవత్సరాలలో 1,80,00,000 రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, మా గ్రామ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని లింబాబీ సర్పంచ్తో పాటు గ్రామస్తులు అన్నారు. శనివారం బైన్సాలోని ఎమ్మెల్యే నివాసంలో శివాలయ నిర్మాణానికి 10 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని అందించిన సందర్భంగా వారు మాట్లాడారు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారన్నారు. రైట్. కుంటాల మండల గ్రూప్ మన గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు మా లింబావి గ్రామానికి శివాలయ మందిర నిర్మాణం కొరకు ఇప్పుడే ప్రొసీడింగ్ ఇవ్వడమే కాకుండా లింబాకి నుండి లింబావి వరకు గతుకులమైన రోడ్డు కూడా బ్యాచ్ వరకు, అదేవిధంగా గోదాం చెరువు కొరకు కూడా పూడిక తీత కొరకు కూడా మంజూరు చేయడం జరిగింది. వీరికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రత్యేకంగా మా లింబాబీ అభివృద్ధి కొరకు ఎన్నెన్నో పనులు చేస్తున్న గౌరవనీయ ఎమ్మెల్యే గారికి మా లింబాబీ గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాం. లింబాబీ గ్రామంలో శివాలయ అభివృద్ధి కోసం మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సాక్ష్యం చేసి ఈరోజు ప్రసిద్ధి ఇవ్వడం జరిగింది. ఈ శివాలయమే కాకుండా 30 లక్షలటువంటి 2 గోదాములు, అట్లాగే 12 లక్షల సీసీ రోడ్డు, మళ్ళా చెరువు యొక్క మరమ్మత్తు, దీనికోసం కూడా వారు కేటాయించడం జరిగింది. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మా గ్రామం మీద వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి మా గ్రామ ప్రజలకు పూర్వ విశ్వాసం ఉంది. అందులో భాగంగానే వీరు ఎప్పుడు నిరంతరంగా మా గ్రామానికి సేవలు అందిస్తూనే ఉంటారు. వారి అడుగుజాడలే మేము అనునిత్యం వారికి అండదండగా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేసి జై హింద్, జై భారత్. ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లింబాబీ గ్రామం వైపు నుంచి. ఎందుకోసమంటే లింబాబీ గ్రామము ఒక స్పెషల్గా తీసుకొని ఒక అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్లాలని అనుకోవడం జరిగింది. దాంట్లో వారి యొక్క సహకారము చాలా ఉంది. అందులో శివాలయానికి సంబంధించినటువంటి, దేవాలయానికి సంబంధించినటువంటి ఫండ్ ఈరోజు వారు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా గ్రామానికి సంబంధించినటువంటి సీసీ రోడ్లు కానీ, మిగతా అలుగుకు సంబంధించింది, తర్వాత గోదాము, వీటికి సంబంధించిన వారు విశేషమైనటువంటి కృషితో వారు ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా లింబాబీ తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం. సుమారు 1,80,00,000 గ్రామానికి వారు కేటాయించడం చాలా సంతోషించదగ్గ విషయం. వీరి యొక్క సహకారాలు ఇదే విధంగా మా లింబాబీ గ్రామానికి ఉండాలని ఆశిస్తూ, వారి ఆశీస్సులు లింబాబీ గ్రామానికి ఉండాలని కోరుతున్నాను.